తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్వనారాయణ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ సమస్యల గురించి తెలుసుకోవడానికి అన్నగారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే మన వార్డులో ఏ సమస్య ఉన్నాయో అందరూ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా పార్టీ మిత్రులకి నమస్కారం. 7 నెలల కాలం మనకు అధికారం వచ్చేసి మామూలుగా అధికారం వచ్చినప్పుడు పార్టీని మర్చిపోతా ఉంటాం. కానీ మన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు జరిగినంతగా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అయినప్పటికీ మన వాళ్ళకి ఎప్పటికప్పుడు నెగిటివ్ పర్సనాలిటీస్ మొదలవుతారు, పాజిటివ్ పర్సనాలిటీస్ మొదలవుతారు. న్యూట్రల్ గా ఆలోచన చేయగలిగేటువంటి నాయకత్వం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. ఈ పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసింది మంచి అనేది కాదు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనం ఏ మంచి చేసినా కూడా బెదిరించుకొని బతికేదాన్ని ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు, మా పార్టీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, ఇంకో పార్టీలో ఉంటారు. 20 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఏదో ఒక రోజు ఆర్థిక అర్థం కాకపోవడానికి కూడా ఏమి లేదు. ఎన్నో ఆటపోట్లు చూస్తాం. ఎలక్షన్లో గెలిచినాం, ఎలక్షన్లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్లో గెలిచి ఓడిపోయి ఎక్కడ ఉన్నామో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నికలు చేసినాం, రాజకీయాలు చేసినాం. తదుపరి ప్రతిపక్షంలో దెబ్బలు తింటూ కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసినాం. మళ్ళీ ఈసారి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు మనకు అధికారాన్ని అందించినటువంటి పరిస్థితులు. అందుకే మరింత ముందు దగ్గర పెట్టుకొని మీ అందరినీ బాగా చూసుకోవాలని ఆలోచనతో నేనైతే స్పష్టంగా ఉన్నా. రాష్ట్ర పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి కూడా కార్యకర్తలను బాగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదని ఆలోచనతో ముందుకు పోతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనల్ని వెసులుబాటు కల్పించినా కల్పించకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించకూడదు, అమలు చేసి తీరుతామని చెప్పేసి మాట అంటే సాక్షి పత్రిక కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఒక ఓబీఎస్ ప్రచారానికి ఎప్పుడైతే తరలేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చేసినారు. సంక్షేమం కాదని చెప్పేసి సంక్షేమం కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని అందరూ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే సూపర్ 6 లో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే ఇందాక మేము నరసింహపేటలో మన పార్టీ వాళ్ళే పాప కుక్క కొట్టిందంటే మనం పోయి పలకరించి వస్తే అధికారులు సంబంధం వస్తుందని చెప్పేసి మనం అక్కడ పలకరించడం జరిగింది.
ఆ సందర్భంగా మన పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ కార్యకర్త, మహిళా కార్యకర్త మా ఇంటికి వచ్చేసి చూడమంటే భర్తకు పెరాలసిస్ ఉంటే ఎంత పెన్షన్ వస్తుందంటే సంతోషంగా 15,000 వస్తుంది, ఇంతకుముందు 5,000 వచ్చింది. ఇది సూపర్ 6 లో భాగమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే, ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి మన మీద నిరంతరం ఉంటుందనేది మర్చిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజశేఖర బాబు గారు వేడి మీద రండి. రెండోది ఏమంటే ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది ఇప్పుడు నిన్న రోజున ప్రభుత్వం ప్రకటించింది ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. గత పాలకుల హయాంలో 1 సెంటు భూమి ఇచ్చేవారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో అయితే 2 సెంట్లు స్థాపించారు. ఇవన్నీ కూడా ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అధికారులకు వస్తూనే మీరు ఒకసారి గమనిస్తే ఉచిత ఇసుకని మనం తీసుకొస్తే మొదటిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులను అధిగమిస్తూనే ఈరోజు ఇసుకని ఉచితం చేసినటువంటి పరిస్థితులు కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సూపర్ 6 లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏమి చేయలేదు. మీరందరూ ఒకసారి గమనిస్తే మన నియోజకవర్గం మనం ఆలోచించాలి. మొదటిగా అక్రమాలు ఏమవుతాం అంటే ఎమ్మెల్యే ఏదైనా డబ్బులు కోసం చేసినాడేమో అనుకున్నారు, లేదంటే కక్ష సాధన చెప్పేసి అనుకున్నారు. కానీ 20 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజలతో కలిసి బతికినటువంటి మాకు ఈ ప్రాంతంలో ఏం చేయాలో ఏం కావాలో స్పష్టంగా అవగాహన ఉంది. అందులో భాగంగానే పాలనలో ఏదైతే ఇల్లు సరుకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో మన బిడ్డలకు ఉండదని ఆలోచనతోనే పట్టుదలగా లేఅవుట్స్ మీద అప్రూవ్ లేఅవుట్స్కి పోవాలని చెప్పేసి మనమే ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్రమ కట్టడాల మీద కూడా వచ్చిన మొదటి 2 నెలల్లో మనము అక్రమ కట్టడాల మీద, అక్రమ లేఅవుట్ల మీద స్పష్టంగా ఒక ఆలోచనతో ముందుకు పోయాడు. దాని తదుపరి ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని మనం చేసినటువంటి దాని ప్రభుత్వాలను నడుస్తామంటే మనం చేసేది తప్పు కాదని కూడా మీరందరూ కూడా అవగాహన చేసుకోమని చెప్పేసి కానీ ఎప్పుడైనా గతంలో ఇండివిజువల్స్ ఎవరైతే పట్టాలు భూములు ఉంటారు, ఇంటి స్థలానికి లేదంటే అమ్ముకోవడానికి చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే మనం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మాత్రం కట్టేసి దాన్ని పెనాల్టీ లేకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చాం. మొదటిగా పెనాల్టీ ఏంటంటే అవసరం లేదు, భయం ఉంటే దానికి ఒకసారి రకమైనటువంటి వ్యవహారాలు పోకపోతే చాలా ఉద్దేశంగానే మనం వెసులుబాటు ఇచ్చినా కానీ మన ఇతరత్ర ఏ రకమైనటువంటి ఆలోచన. ఇవన్నీ ఒకవైపు పోతా ఉంటే పట్టణంలో ఒకసారి గమనిస్తే మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక ఏరియాలో మనకు స్పష్టమైన మెజారిటీ వస్తూ ఉంటే ఇంకొక ఏరియాలో స్పష్టంగా వాళ్ళ మెజారిటీ అత్యధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది వైసీపీ పార్టీ. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మీకు ఒకసారి ఆలోచన చేస్తాను. నేను ఏదైనా మాట్లాడితే మీకు కొంచెం కోపం ఉంటుంది, కానీ స్ట్రైట్గా ఒక ప్రశ్నిస్తాను. నాయకులందరూ కూడా గుండెలు చేసుకుని ఆలోచన చేసుకోవాలి. కందికుంట ప్రసాద్ అనేవాడు 2% ఎన్నికలలో ఓడిపోతే దుమ్మెత్తి పోసినారు, నువ్వు పైకి రావాలని. నేను పట్టాన్ని మళ్ళీ చేసుకోవడం కూడా గెలిచినాను. ఒక ఎన్నికల్లో నేను నిర్లక్ష్యంతో ఓడిపోయినా, అది మీ తప్పు కాదు, మిమ్మల్ని ఎప్పుడు నిందించాల. కానీ 5 ఎలక్షన్లు చేసిన చేసుకోవడం, 5 ఎలక్షన్లు బూత్ వారిగా నాయకత్వం అనేది ఒక స్పష్టత ఉంది. ఏ బూత్లో మనకు పని జరుగుతుంది, ఏ బూత్లో మనకు ఓటు రావడం లేదని దానికి కూడా ఒక స్పష్టత ఉంది. కొన్ని కులాల వారిగానో సాంప్రదాయబద్ధంగానో కొన్ని ఓట్లు ఉంటాయి పార్టీ కూడా. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి బూతులు ఉంటాయి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి బలంగా ఉండేటువంటి బూతులు ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు బలాన్ని చూసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. రాజకీయాల్లో బలం ఉండే చోట ఇంకా మన ఓట్లు తెచ్చుకోవాలా, కోటా ఉండే చోట నిజాన్ని తెచ్చుకోవాలా. ఎక్కడైతే మనకు బలం లేదో అక్కడ పుంజుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలనేది రాజకీయంగా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. మీరందరూ కొన్ని క్యాన్సర్ కానీ ఎవరు రాలేకుంటున్నారు. ఇందులో జనసంఖ్యాన్ని ఇచ్చే మాట్లాడేవాడు ఆ ఆటో వస్తాడని చెప్పేసి ప్రసాదాలు కానీ ప్రసాద
కొంతమంది ఇటు గెలిచినాడు కాబట్టి అంటే నేను గెలవడం వాళ్ళకు డిఫెన్సే ఇటు గెలిచినాడు కాబట్టి మిమ్మల్ని దాస్కారం చేస్తారు, మిమ్మల్ని దాస్కారం పెట్టలేదు, మిమ్మల్ని హెచ్చరిస్తారు. మీరు పార్టీ పని కావాలి, మీ పార్టీ పని కావాలంటే ఎన్ని రోజులు మీకు పార్టీ బతుకుతుంది, ఎన్ని రోజులు పార్టీతో మీరు బతుకుతారు. ఇది తప్పు, ఇది ఆలోచన. మీరు ప్రజల్లో పాల్గొని తెలుసుకోకుండా నాకు అంతా ముస్లిమ్స్ ఉన్నారు, నాకు అంతా రెడ్డి ఉన్నారని ఒక మాట వేస్తారు. మరి అత్యధికంగా రెడ్డి ముస్లిమ్స్ ఉంటే ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను. మరి ఎప్పుడు ఆ మాట చెప్పాలి ఎక్కడనే. నేను ఎందుకు ఓడిపోవాలంటే నేనే ఓడిపోయాను, నేను ఎలక్షన్లో చెప్పినా కానీ ఇక్కడ రెడ్డి కూడా సాయం లేకుండా నాకు మాట్లాడాలి. మరి మీ నోట్లో మీ వాటిలో ఊళ్ళో మెజారిటీ ఈ రకమైనటువంటి మాటలు వస్తాయంటే మీ దగ్గర తప్పుదాలు ఉన్నాయని, మీకు చేత కావాలని, మీకు నాయకత్వం అనేది స్పష్టంగా జరుగుతూ ఉన్నాను. అటువంటి చోట కొన్ని చోట ఎక్సర్సైజ్ చేస్తుంది. సాధారణ గవర్నమెంట్ చేసి కానీ కొన్ని మందిని బాధ్యత తీసుకుంటున్నారు. వాళ్ళని అలా మనం అడిగి తెచ్చుకున్నాం, మీరు రాండి, రాజకీయ రండి, మాతో పాటు రావండి, మేము ఖచ్చితంగా నిలబడతాం, వెంటనే నిలబడతాం, మీ గౌరవం తగ్గించాం. ఈ రోజు కూడా ఆ మాట నిలబడుతున్నాము. నాయకత్వం అంటే ఒకసారి మాటిస్తే దానికి ఖచ్చితంగా నిలబడుతున్నాము. వీళ్ళు కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి మీ గౌరవం ఎక్కడ తగ్గదా, మీకు ఆ పేరు ఉంటే రెండు రకాలు ఉంటుంది. ఆ బాధ్యత ఏదైనా వస్తుందో కసిగా పని చేస్తారు, లేదు చాలా గొడవలో నమ్ముకుంటారు. రెండు పార్టీ మంచిదే. మీరు కసిగా పని చేసిన పార్టీ మంచిదే, లేదంటే గొడవ మీ చాలా గొడవలు కూడా పార్టీ మంచిదే. కానీ చెడ్డ జరిగింది వాస్తవం అని చెప్పేసి కూడా మీరు గ్రహించుకోమంటారు. ఇంత సుస్పష్టంగా ఆలోచనలు ఉంటాయి. మీరు ఏదైనా మీరు మాట్లాడినప్పుడు బెదరపడేటువంటి పార్టీస్ ఉంటాయి. ఈ రోజున ఈ నియోజకవర్గంలో మీరు గడిచిన 7 నెలలు గమనిస్తే చాలా మంది జైలు పోయినారు, చాలా మంది బాగా అయిపోయినారు, చాలా మంది దేశం పెట్టి ముగ్గులు ఇచ్చినారు. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు, కులపరంగా మతపరంగా శత్రువులు కాదు. ఓ ముస్లిం క్యాండిడేట్ అందిస్తుంటే పైగా ముసల్మాన్ తెప్పించేపడా, ఎవరికైనా ఒకటి అందరి మీద పడా, ఎవరైనా ఒక తీసుకుంటే దాని మాట్లాడారు. అదే ఒక ఎస్సీ వాడు అయితే ఆయన ఎస్సీకి బాగా ఎస్సీ వాడు చేసేసాడు, ఎస్సీ వాడు 3 మీద పడి వస్తాడు, 300 పడతాడు. ఈరోజు ఎలాంటి సోదరులు చెప్తాను, మీరు సదా చేసినటువంటి సోదరులు, మీరు ఏ ఉద్దేశంతో సదా చేసినారో సోదరులు నాకైతే అర్థం కాదు. కానీ మీ చేసేటువంటి దశాలు అమ్మలో మీద మీరు ఆలోచించే కోరుకున్నాం. మీరు చేసేటువంటి ధర్నాలు ప్రజాపరమైనటువంటి ధర్నాలు చేస్తే, ప్రజాహితమైనటువంటి ధర్నాలు చేస్తే, ప్రజలకు ఇబ్బంది అయినటువంటి ధర్నాలు చేస్తే, లేదు విమర్శకులైనటువంటి మీ కులస్తులు ఏమన్నా ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల్ని నిజంగా మీ ధర్నాలకు మేము కూడా ఎంత వస్తాం. రోజులు కూడా బాగా స్నేహితులు మాట్లాడతారు. దీనికి కూడా 7 నెలలైంది. మన ఆలోచన విధానం ఎంత లోలో ఉందంటే నేను మీకు చెప్తాను. ఎంతసేపు అధికారం వస్తానే ప్రజలకు ఏం చేయాలని ఆలోచన పక్కన పెడతారు. ఎవరి వాళ్ళు అనుకుంటారు, నాకేంటి చేసుకోవాలని ఆలోచనలే వస్తారు. మైకి సాధిన అంటారు. అదే మనం డబ్బిస్తామని ఆలోచన మనకేమన్నా ప్రామిస్ ఇచ్చిందే. మనం రాజకీయాల్లో ప్రజల కోసము, 10 మంది కోసము, ఊరి కోసము, ఊరి బాట కోసము, మనందరి బాట కోసం పనిచేయాల్సినటువంటి ఒక నిబంధనతో రాజకీయాలు వస్తాం. కానీ हमें करवाने के लिए नहीं आ रहे थे, ये डिस्कशन पूरा हमें करवाने का तरीका रहता, एक तरीका रहता वो पद्धति ఉంటుంది. డబ్బు అనేది రాజకీయాల్లో పోతామంటే మామూలు వ్యాపారం లేదా బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, రాజకీయాల్లో బ్రేకింగ్ పాయింట్ ఉంటాయా? మీరు నిబంధనతో పనిచేస్తుంటే ఖచ్చితంగా మీ నాయకత్వానికి ఆమోదంతో పడే రోజున పదవి వస్తుంది, డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది, గౌరవం వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తాయి. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే నిబద్ధత, సహనం, ప్రజల ప్రేమ, పార్టీ పట్ల అంకితభావము, ప్రజా జీవితం అంటే కళాకరమైనటువంటి జీవితం నడపాలని ఆలోచనతో ముందు ఉంది. ఇవన్నీ కూడా తర్వాత పూర్తి లేకపోతే రాజకీయాలు ఇంత మంచిగా మాట్లాడాలి. కానీ మీకు చెప్తామని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 20 నాలుగో పాయింట్ తయారు చేసిన నాగరికత కూడా చాలా వేసి కూడా అయిపోతారు.
ఇప్పుడు క్యాబిన్ పోయింది క్యాబిన్ పోవాలి यादों में बच्चे बोले तो उसको करना बोला तो एक नहीं करना पब्लिक का खिदमत करना भाव का खिदमत करना भाव का भलाई करना కాబట్టి ఈ ఆలోచన విధానం మార్పు తెచ్చుకోండి నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు పార్టీ కోసం కష్టపడడం కానీ ప్రజల్లో పాల్గొనడం కానీ పోగొట్టుకోవాలని ఆలోచన మాకు ఉండదు ఎందుకంటే ఇది అంగడి నేను ఎప్పుడు చెప్తాను बिकने का माल रखते थे चढ़ने का माल रखते थे बिकने का माल रखते थे फास्ट फूड लेकर ఎవరైనా అంగడిలో పెట్టుకుంటారు అది నరేంద్ర మోడీ గారు మొదలు పెడితే మన చంద్రబాబు గారు మొదలు పెడితే మన వాళ్ళు కూడా అదే ఆలోచన చేస్తాం మీ వాళ్ళు కూడా మీ వాళ్ళు అదే పని చేస్తారు లేకపోతే ఉండదు 10 ఓట్లు దగ్గర పెట్టుకుంటారు మీకు ముందే లేకుండా ఓట్లు లేకుండా పెట్టుకోలేరు ఓటు పోయిన బయటలేరు కాబట్టి ఓటు పోయిన పెట్టుకొని నేనేం చేస్తాను పార్టీ ఏం చేస్తుంది కాబట్టి గొంతెత్తేసి ఇంకా మీకు చెప్తాను రాజకీయాల్లో ఈ ఊళ్ళో బెదిరింపు కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఎవరికి కృష్ణుడి పార్టీస్ చేయాలి పార్టీ చేయాలి ప్రజల మీద పట్టుండి చేయాలి ఆ అవకాశం రాలా ఎందుకంటే వాళ్ళకి అకామిడేట్ లేక ఆ ఇన్కాంపిటెంట్ పర్సనాలిటీస్ అంతా రాజకీయాలు చేశారు వచ్చిన దగ్గర నుంచి ఇదే రకంగా వస్తూ ఈరోజు పార్టీ అడిగినారు ఇప్పుడు మన పార్టీకి ఒక టైం వచ్చేసింది ఈ టైం ఏంటంటే ఇంకా ఇలా ఉంటుంది సడిమా రజత సడమైన తెలియజేయ ఇంకా మన ఎలక్షన్స్లో మీరు ఈరోజు చెప్తారు ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే అయినాడు గెలిచినాడు పువ్వులు గెలుచుకుంటాడు ఇప్పుడు వాస్తవాలు చెప్తాను ఎన్నికల ముందు చాలా మంది మోదలర్స్ పార్టీలకు వస్తామంటే నేను తీసుకోవాలి వద్దున్నాడు చాలా మంది పువ్వులు గెలుచుకున్నారు ఒకసారి 2 సార్లు ముందుగా వెళ్ళాలంటున్నారు వాళ్ళని తీసుకుంటే ఈరోజు వెళ్ళాలి దానికే తెచ్చుకోవాలి వాళ్ళు చేసిన పాపాలకు అక్కడ మన ప్రాజెక్టు పెట్టారు అవన్నీ మళ్ళీ వెళ్ళాలి ఈ రోజు కూడా చేస్తున్నారు కొంతమంది మన పార్టీ నుంచి ఆపకపోతామని తెలిసే బాబు మన టైం అంటూ 20 అన్నం సీట్లు ఉంటే నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతానంటే నేను ఫోన్ చేయడం ఎక్కువ పడుతుంది నేను అంత స్పష్టంగా రాజకీయాలు చేస్తాను మీ అందరి గురించి అంత స్పష్టత ఉంది నాకు ఇప్పుడు ఆయన ఉంటాడు ఆయన ఏ రోజు పార్టీ నుంచి ఒక నయాన్ని సాధించకుండా పాపం మోకాలు ఉండిపోయినా కూడా ఇప్పటికీ పార్టీ ప్రవర్తనే ప్రజారాజ్యాన్ని ఆయన బాధాపడిన చూస్తూ ఉంటారు మాకు ఎక్కడ పిలిచి గౌరవిస్తాం ఆయన ఇంత గౌరవం కూడా ఎప్పుడు కూడా నయా పైసా పడిన రూపాయి డబ్బులు అడగలా ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఒక నయా పైసా ఆశించాల నేను చూపించే ప్రకారంగా ఎంత డబ్బులు పెట్టుకుంటారు ఆ గౌరవం గుర్తింపుకోదని ఆయన పనిచేస్తారు ఇది పాజిటివ్ పర్సనాలిటీస్ పార్టీ ఓటుగా ఉంటే మన దగ్గర ఉండేది ఇదొక మ్యూజికల్ చేయండి ఇక్కడ 10 చేయండి ఉంటే 1000 మంది పరిగెత్తే అవుతారు ఇది ఎప్పుడు దృష్టిలో కూర్చున్న పని మనం కోరుకునేటువంటి రాజకీయాల్లో జరగదు మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులే రాజకీయాల్లో ఉండదు మనకి ఇష్టం లేకపోయినా ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది ఒక సంస్థ ఈ సంస్థలో మన ఆలోచనకు అనుగుణంగానే మనం ఎప్పుడు కూడా పార్టీ ఆలోచనకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన బాధ్యత మనందరిగా ఉంటుంది నాకు ఈ మొహం నచ్చలేదు ఉండదు నచ్చినా నచ్చకపోయినా భరించాల్సిందే మనం వాళ్ళతో సంపూర్ణపోవాల్సిందే 100% మన నచ్చిన వాళ్ళే ఉండదు కాబట్టి అందరినీ ర్యాలీ చేసుకోగలిగితే వాళ్ళే కాంపిటేటివ్ పర్సనాలిటీ వాళ్ళు మీరు లేతారు అదే నాయకత్వ లక్షణాన్ని కూడా గ్రహించుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం రక్తదాన శిబిరం ఒక ఆయన చెప్పాడు రక్తదాన శిబిరానికి ఆయన వచ్చింది పార్టీ ముందు మన గంగారావు క్యాండిడేట్ రూరల్ వద్దులేదు రక్తదానం అంటే నాకు ఏం చేశారు ఈయన పార్టీకి ఏం చేశారు నాకు తెలియదు ఎందుకంటే ఎలక్షన్ ముందు వచ్చినాడు ఆయన చంద్రబాబుకి ఆయన వచ్చినాడు పార్టీకి ఏం చేసిన నాకు తెలియదు పార్టీ ఏం చేసిందని అంటాడు చాలా మంది ఉన్నారు 80 నాగేశ్వరి గారు ఉన్నారు పార్టీలో పాపం వాళ్ళందరికీ క్వశ్చన్ వేసుకోవచ్చు రాజకీయాలు విజయమైనటువంటి రోజు ఉండే వాళ్ళు ఉంటారు నిరంతరము తీసుకోవడమే అలవాటు ఉండేటువంటి వాళ్ళు తీసుకోవడంలోనే ఆనందం పొందేటువంటి వాళ్ళు ఇచ్చి ఇవ్వడంలో ఒక ఆనందం నచ్చిపెట్టి
పట్టించేది కాదు. అట్లా చెప్పేసి ఆయన మనం పట్టించుకోలే, వస్తే వస్తాడు, పోతా అవుతాడని లేదు. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక జీవనం. ప్రసాదానికైనా ప్రవహిస్తుంది, భౌతికమైనా ప్రవహిస్తుంది, పరిమాణికమైనా ప్రవహిస్తుంది, మీరు లేకపోయినా ప్రవహిస్తుంది, మనం అందరూ లేకపోయినా ప్రవహిస్తానే ఉంటుంది. ఒక జీవనాన్ని నది ప్రవాహం. దీన్ని మనం నేను జరగొట్టగలను, మనం జరగొట్టగలను, మీరు జరగొట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రము మనం మూర్ఖులం అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా అవుతా ఉన్నారు. అట్లనే చెప్పేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా చేయము, మిమ్మల్ని ఎప్పుడు మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం, మీ ప్రతి కష్టానికి స్పందిస్తాం. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందో ఖచ్చితంగా పార్టీ అండగా ఉంది, నేను కూడా అండగానే ఉంటాను. అంతేగాని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన ప్రతి వ్యక్తిగత విషయంలో కూడా పార్టీకి వేయాలా, ప్రతిరోజు నన్ను మాట్లాడించాలా, ప్రతిరోజు నన్ను బలపడేలా, ఆమె టైం నా పిల్లలకి నేను టైం లేకుండా మిగతాలో టైం చేయగలుగుతా, టైం ఇవ్వలేకపోతాం. టైం అందరికి ఇవ్వాల్సేయడంలోనే మన టైం తక్కువ వస్తుంది. ప్రపంచంలో అందరికీ 24 గంటలు రోజు ఉండేది. స్కూల్కి భౌతిక మీద ఆడుకోవడం ఎక్కువ, ప్రజాస్వామ్యం రావడం తక్కువ, ఇట్లేం లేవు. అందరికీ ఉండే ఉన్నాయి, 24 గంటలు ఉన్నాయి. కాబట్టి ఆ 24 గంటలు అందరికీ సమయం కేటాయించుకోవాలి. మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలు అసంతృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే, మీరు పారాసైట్స్ అయితే పరాణానికి వెళ్ళిపోతే రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా మిమ్మల్ని సంతృప్తి పడతలేదు. ఎప్పుడు కూడా మీరు స్వయంగా మీరు చేసుకోవలసిన పనులు ఉంటాయి. ప్రపంచంలో నాయకుడు బెస్ట్ లీడర్ అంటే హూ నోస్ ద టైం మేనేజ్మెంట్ వెరీ వెల్. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు, సమయాన్ని విభజించి తన కోసం ఉండేటువంటి పని చేసుకోగలిగేవాడు, తన 2 రూపాయలు సంపాదించుకునే ఏరియాలో ఉంటుంది, ఆ ఏరియాలో సంపాదించుకునేవాడు. తర్వాత ప్రజల మీద పడేసి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మంచి పనులు చేసేటువంటి కార్యక్రమంతో వచ్చేవాడు. ఆ 2 రూపాయలు ఏదైనా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏదో ఒక రకంగా ప్రజల సంబంధం లేకుండా వస్తే దాన్ని యాక్సెప్ట్ అవుతుంది. కానీ నిరంతరం ప్రజల దగ్గర జోలు రాకుండా వాళ్ళకి వచ్చే సంక్షేమ ఫలాలు డబ్బులు తీసుకున్నాం, వాళ్ళకి ఇంటికి డబ్బులు తీసుకున్నాం, వాళ్ళ రేషన్ కార్డు. మిమ్మల్ని పార్టీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదు. పార్టీకి ఏదైతే ప్రముఖంగా ఉన్నారో మీరు కూడా అంతే ప్రముఖంగా ఉంటారు. నాకెంత గౌరవం పార్టీ ఇస్తే మీ గౌరవం కూడా అంతే ఉంటుంది. పార్టీలో ఈ రోజు కూడా మీకు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడానికి కారణం అంటే ఐక్యూ లెవెల్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోలే, మమ్మల్ని మాట్లాడలేదనే ఆలోచన వస్తుంటుంది కాబట్టి మీతో మాట్లాడాలని తీసేసి అందులో అంతేకాకుండా ఈ మీటింగ్ తర్వాత కూడా వాటి ద్వారా వచ్చిన నాయకులతో పట్టుకొని నేను మాట్లాడాలా, మీ సమస్యలు తెలుసుకోవాలా, మీ ఆలోచన తెలుసుకోవాలా, మీకు కూడా ఒక గ్యారెంటీ వల్ల నాయకత్వాన్ని వాడు వల్ల ఎస్టాబ్లిష్ చేయాలా, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు అందులో 75 లక్షల రూపాయలు రోడ్డు వరకు గుంత కూర్చేటువంటి కార్యక్రమం. దాన్ని మామూలుగా కొంతమంది రొటీన్ కాంట్రాక్టర్స్ మున్సిపాలిటీ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే 4 గుంతలు కంప్లీట్ చేసేసి మామూలుగా ప్యాచ్ చేసేసి వెళ్ళిపోతారు, బిల్లు తెచ్చుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఒక మార్గం ఉంది. వాళ్ళ రాజకీయ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా వాళ్ళు అనుకుంటారు. ఊళ్ళో మనల్ని ఇవన్నీ గమనించినటువంటి మనల్ని ప్రత్యేకంగా ఆలోచన చేయాలా, ఇది ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతోనే దంపతిగా కృష్ణమోహన్ నాయుడు అంటే ఇది టెండర్ వేసింది. టెండర్ వేసిన తర్వాత కృష్ణమోహన్ నాయుడులో బిడ్డలు ఎక్కువ చేసి టైంలో పోయి చేయమని చెప్తాను. మా డైరెక్టర్ ఎన్నిసార్లు చూసినా మాట్లాడేది ఎక్కువ మాట్లాడు. ఇంతకుముందు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మా సాయంత్రం నాయకులు ఎంత వస్తుంది నాయకులు నేర్చుకోకపోతే అవకాశం ప్రోత్సాహంగా నేర్చుకోకపోతే ఎట్లా నేర్చుకోవాలి, కష్టపడాలి. నాకు కూడా కొత్తలో వచ్చినప్పుడు మాకు మాట్లాడడం కాదు, మేము పడి అవార్డు చేస్తున్నాం. అది బాగా నాయకత్వం. అతని పోయి పంపిస్తే వాటి రాజకీయాల్లో మన నాయకులు గవర్నమెంట్ అంటే అక్కడ ఏదైనా పని జరుగుతుంటే స్థానిక నాయకులు తీసుకొచ్చి మనం చేపట్టుకొని వాళ్ళ సమక్షంలో పని అది మాట్లాడాలని చెప్తున్నాను. టైం లేదు ప్రజలను నేను ఒకటి మాట్లాడి కంప్లీట్ చేస్తాను. నేను చాలా రేపు, ఎందుకంటే వివిధ స్థాయిలో నాయకత్వం లేకపోతే పార్టీ పోదు. నేను ఒక్కరినే పని చూడబడాలి, ఒక్కటి ఏం చేయలేదు. అందరి సహాయ సహకారాలతో ఈరోజు రాజకీయాలు చేస్తాను. నేను ఒక్కరినే చేసినా కూడా నేను ఎక్కువ
ప్రజలకు పరిష్కారం తీసుకురా మనం ఆలోచన చేసేది నేర్చుకోవాలా. ప్రజలతో కలిసి మంచి పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏ రకంగా మనం పోతే వాళ్ళు మంచి ఆలోచన చేస్తారు, మనల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు, మనం ఏం చేస్తే వాళ్ళ మనసులో ఉంటాం, మనం వాళ్ళ కష్టాలు అనుకుంటే 10 సార్లు మనం గుర్తు చేసుకుంటారు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం పూర్తిగా విస్మరిస్తున్నాం అనేది వాస్తవం మీరు కూడా గమనించుకోవాలి. అందుకే మనము అదే పట్టణంలో మీరు ఒకసారి గమనిస్తే కుటాలోనో, సైదాపురంలోనో, ఎర్రగొంటలోనో, మూర్తిపల్లిలోనో, నాయకుడిపల్లిలోనో, కౌలేపల్లి, వేరుపల్లిలోనో ఇటువంటి చోట చుట్టుపక్కల సబర్బన్ ఏరియాస్లో మనం బలంగా కనపడతాం. ఎందుకంటే మనకు సాంప్రదాయకంగా ఉండేటువంటి ఓటర్లు నాయకులు కూడా కమిటెడ్గా రూరల్ ఏరియా నుంచి సబర్బన్ ఏరియా ఉన్నటువంటి నాయకులు కమిటెడ్గా పనిచేస్తున్నారు. టౌన్లో ఎందుకు జాగ్రత్త అనేది ఆలోచన మాట ఏంటి నాటకాలు ఆలోచిస్తారు కానీ మీరు విశ్లేషించుకోలేదు. పార్టీ ఎందుకు బలోపేతం కావాలా కాలేదు, ఇది తయ్యింది, రిక్రూట్మెంట్ తయ్యింది. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని తీసుకోవాలి. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళంటే పాఠశాల తెచ్చి కొత్తగా తెచ్చామని చెప్పొద్దు. అడంతా ఎత్తిపోయిందే సరిగ్గా దాన్ని తెచ్చి మళ్ళీ మనము కొత్తగా తెచ్చినామని తగిలించకుండా చదువుకున్నటువంటి పిల్లల్ని, సామాజిక స్పృహ ఉన్నటువంటి పిల్లల్ని, 25 నుంచి 30 ఏళ్ళలో ఉండేటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. వారు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఉన్నా లేదా ఆసక్తి ఉన్నా భుజం పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తాం. మీరు కూడా ఆలోచన పెట్టుకోండి, అలవాటు చేసుకోండి. మనం ఎవరు శాసనంగా ఇక్కడ ఉందాం, మన తర్వాత కూడా ఊరు ఉంటుంది, ఊరిలో సమాజం ఉంటుంది, మనుషులు ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఉంటుంది, రాజకీయాలు ఉంటాయి, మళ్ళీ ప్రజలకు పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నవతరాన్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తాను. ఎందుకంటే పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు మమ్మల్ని మాట్లాడలేదంటాను. నేను చాలా స్పష్టంగా ఉంటాను, మళ్ళీ చెబుతాను, పూర్తి అవగాహనతో ఉన్నాను. మీకు చాలా ఈజీ నాకు హ్యాండిల్ చేయడం. కొన్ని చోట్ల నేను స్పష్టంగా కఠినంగా కూడా సమాధానాలు చెప్తాను. మీకు ఎందుకు చేయాలనే ప్రశ్న మమ్మల్ని అడుగుతాను, గ్రామీణ ప్రాంతంలో కూడా అడుగుతాను. బొందలపల్లిలో అయితే నాకంటే సీనియర్ లీడరు మాజీ డిప్యూటీ రవీంద్రనాథ్ మొన్న ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చినా కూడా నేను దండించేవాడిని. నీకు ఎందుకు చేయాలన్నా, నీకు ఏ రోజన్నా నాకు ఎలక్షన్ ఒక్కసారన్నా నాకు మెజారిటీ తెచ్చినావంటే ఈసారి మన ఎన్నికల్లో పట్టుబట్టేసి అందరినీ తెచ్చుకొని మరి మెజారిటీ తెచ్చినారు. అందులో ఆ గ్రామంలో మెజారిటీ తెచ్చినారు. ఎప్పుడు కూడా మనకు బలం ఉండేటువంటి గ్రామం, కానీ మనం ఎప్పుడు కూడా బలహీనమైన ఎన్నికలు నిర్వహించుకోకుండా, ఎందుకంటే మోటివేషన్ లేదు, ఛాలెంజింగ్ లేదు. అదే రకంగా ఓడిపోయినాం, వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి లేనటువంటి పరిస్థితులు అడ్వాంటేజ్ తీసుకున్నారు. 9వ వార్డులో 10వ వార్డులో మనం గెలిచేటువంటి పరిస్థితులు కూడా అక్కడ డిస్క్వాలిఫై చేయించుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల మనకు అభ్యర్థులు కూడా గతంలో చేసిన మళ్ళీ పెట్టినారు. దొరకనప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 నెలల తర్వాత చేసినారు. 29వ వార్డు అయితే మనం గెలిచినా కూడా ఒక ఓటుతో గెలిచినా ఒక ఓటుతో ఓడిపోయినట్టు ప్రకటించుకున్నారు. ఎన్ని అడ్డగోలు పనులు చేయాలో అధికారంగా అడ్డం పెట్టుకుని అన్ని అడ్డగోలు పనులు చేసినారు. కానీ మనం అటువంటి పనులకు బాధపడము, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు నిర్వహించుకుంటాం. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. బలమైనటువంటి అభ్యర్థుల్ని, భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అభ్యర్థుల్ని బదిలీ దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. 10 కాలాల పాటు ఊళ్ళో మంచి చెడుకు ఉపయోగపడాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాడంటే మీకు ఇంజెక్ట్ చేస్తాను. మీకు ఏమైనా అనుభవం ఉంటే కూడా క్లారిఫికేషన్ ఇప్పుడు ఇస్తాను. ఎప్పుడు మనం ఎన్నికలప్పుడు మున్సిపాలిటీ కోసం 4-5 పోటీ పడతారు, 4-5 ముగ్గురు అడుగుతారు. ఎన్నికల సమయంలో పోయి ఆయన్ని ఆగపాకు పెట్టినటువంటి వాళ్ళని సడలించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అటువంటి పరిస్థితులు లేకుండా ముందుగానే జాగ్రత్త పడతాను. ఒక స్పష్టత అయితే ఎన్నికల ముందే మీకు అన్ని 36 వార్డులు కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలంట. ప్రజల్లో పలుకుబడి ఉంటే మాత్రమే పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది, అవకాశాలు వస్తాయి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి కార్యక్రమాలు.
మీకు నిబద్ధత ఉండి పార్టీ పట్ల అంకిత భావం ఉండి పార్టీ జెండా మోసి పార్టీ కోసం త్యాగం చేసి మీకు మంచి పేరుండి మిమ్మల్ని ఎవరు తిట్టడు ప్రజల్లో మంచి పేరుంది కానీ ఎన్నికలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిమందికి 100% నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా 36 వార్డులు ఉంటారు, ఆర్పీలు ఉన్నారు, అదే రకంగా సచివాలయాలు ఉన్నాయి. మీరు ఎవరు కూడా ఇంతవరకు సచివాలయ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా అధికారులతో మాట్లాడుతుంటే మీ గౌరవం ఉంటుంది, ప్రజలు పనిచేయగలుగుతారు. కానీ మీ ఇళ్ళలో కూర్చొని మా ఇంటికి వాడు రావాలంటే అధికారం కాదు. ఇప్పుడు వారికి కుక్క పోయితే అదే పోయినాం అంటే అది శోభన కోసం కాదు, లేదా పబ్లిసిటీ కోసం కాదు, లేదా మనం పోతే ఫోటో వస్తుంది కాదు, అధికారంలో చాలా వస్తుంది. చిన్న సమస్య కుక్క పోయితే పోయినాడు ఆయన తీసుకోవడానికి మనకు ఎవరు ఉంటారు తెలుసు. నాకేమీ దానికి బాధ లేదు. కానీ ఆ కుక్కలు ఉరకడానికి బాధ్యత మధ్య అధికారులు ఉంటాయి. వీధి కుక్కలు ఉరకడానికి అది క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షం మీదే ఉంటుందనేది వాస్తవానికి మీరు గుర్తించి అందులో భాగంగానే కమిషనర్ గారు కూడా అక్కడ తీసుకువేసి దానికి ఏదైనా సొల్యూషన్ చూసి 2-3 రోజులు పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న ట్యాక్స్ ఎన్ని ఖర్చుతో ఉన్నటువంటి పని కాదు, కానీ ప్రజలకు భరోసా ఇవ్వడం, ఒక నమ్మకాన్ని ఇవ్వడం, మేము ఉన్నాము, మీకు ఏదైనా సమస్య వస్తే మేము స్పందిస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. ఎంతసేపు బాధ్యత వస్తుందా అంటే బాధ్యత అప్పింటే అడిచేది వస్తుంది. నిరంతరం బాధ్యత ఈరయ్యా ఇంటర్వ్యూలో మీరు ఇంకో కొడుకులు కూడా నిరంతరం బాధ్యత ఎన్నికల సమయంలో ఇవ్వాల్సినంత వరకు బాధ్యత ఇస్తారు. మీ జోబులో బాధ్యత మీరు పెట్టుకోవాలో బజార్లో వస్తుంది, పార్టీ బాధ్యత పార్టీలో వస్తుంది, అన్ని కలిపితేనే బాధ్యత ఓటు అవుతుంది. మీరు బాధ్యత